జోగి రమేష్ ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ వేసింది. జోగి రమేష్ ను 10 రోజుల కస్టడీకి కోరింది. జోగి రమేష్ తో పాటు జోగి రామును కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు. ఎక్సైజ్ శాఖ పిటిషన్ ను ఇవాళ విజయవాడ కోర్టు విచారించనుంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాము అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ 2 రోజుల క్రితం కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగినటువంటి విచారణలో పూర్తి కాలేదనే నేపథ్యంలో అంటే 24 గంటల్లో అరెస్ట్ చేయాలనే ఒక నిబంధనతో జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే జోగి రమేష్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. అట్లాగే అతని తమ్ముడు జోగి రాము విచారణ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు న్యాయస్థానంలో నిన్న సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు విచారణ అంటే 6వ తారీఖు ఈ విచారణను 6వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 6వ తారీఖు విచారణ అనంతరం కూడా న్యాయస్థానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనే ఉన్నదో మనకి తెలియాల్సి ఉంది. అట్లాగే ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో 9 మంది నిందితులు కూడా ఈ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా 6వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇదంతా ఉంటే మరోవైపు ఏ 18 ఏ 19 జోగి రమేష్ అంటే జోగి రాము కాగా ఏ 19 20 అక్యూజ్డ్ 20కి సంబంధించినటువంటి మా విజయవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొటారి మనోజ్ అనే వ్యక్తిని కూడా కీలక పాత్ర ఉందని కూడా సిట్ దర్యాప్తులో తేలింది. అతను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అతనికి అనారోగ్య కారణాల వల్ల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విజయవాడలో చికిత్స అందిస్తున్నట్లు, అతనికి నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అతను కూడా అదుపులోకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే జోగి రమేష్ కస్టడీ పిటిషన్ మాత్రం ఈ నెల 6వ తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో న్యాయస్థానం తీసుకున్నటువంటి నిర్వాదనలో అంటే జోగి రమేష్ తరపు న్యాయవాది అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి న్యాయవాది వినిపించినటువంటి వాదనలో 6వ తారీఖు